హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ రాజేష్. మీరు చూస్తున్నారు రిప్కా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఒకసారి ఫస్ట్ మనం ఆ టాపిక్లకి వెళ్ళడానికి ముందు ఈ క్లిప్ అనేది మీరు ఒకసారి చూడండి. ఓపెనింగ్ తీసుకురావాలి, ఇది మీ బాధ్యత. ఈసారి చూసారు కదా, ఈ క్లిప్లో మన నాగవంశీ గారు ఏం చెప్తున్నారు? సినిమాని హిట్ చేయాల్సిన బాధ్యత ఏంటి? సినిమాని హిట్ చేయాల్సిన బాధ్యత. ఈ పాయింట్ గురించి, అంటే పర్టికులర్గా ఈ పాయింట్ గురించి మనం మాట్లాడుకుంటే, నేనింతేలో పూరి జగన్నాథ్ గారు తమ్ముడు ఒక క్యారెక్టర్ చేశాడు. ఆ క్యారెక్టర్ ఎంత హార్డ్గా బిహేవియర్ చేస్తారంటే, అంటే సినిమా పైన ఉన్న ప్రేమ పిచ్చితో, అంటే ఆయన చూపించారు రియల్గా, అరే ఇలా చేయొద్దురా అని ఆయన చూపించారు. కానీ ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారు? సినిమాని హిట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఆడియన్స్ది అండ్ ఫ్యాన్స్ది అంట. పర్టికులర్గా ఫ్యాన్స్ని టార్గెట్ చేసి చెప్తున్నారు నాగవంశీ గారు. సార్ అసలుకి ఏమి మెసేజ్ చేస్తున్నారు సార్ మీరు ఆడియన్స్కి? నాకు అర్థం కావట్లేదు. మీరు అంత అలా ఎలా చెప్పగలుగుతున్నారు? అంత ఖండితంగా బాధ్యత అంటే ఏంటి? సినిమాని హిట్ చేయడం ఒక పౌరుడి బాధ్యత, సినిమాని హిట్ చేయడం ఒక కామన్ మ్యాన్ బాధ్యత, సినిమాని హిట్ చేయడం ఒక కోటీశ్వరుడి బాధ్యత. సో ఇది కాదు సార్ బాధ్యత. తన ఫ్యామిలీని చక్కబెట్టుకోవడం, తన ఫ్యామిలీకి పూటకి కడుపు నింపడం బాధ్యత. అంటే ఒక మంచి జాబ్ చేయడం బాధ్యత. అంటే ఒక మంచి గోల్ రీచ్ అవ్వడం, అది బాధ్యత. సినిమాని హిట్ చేయడం ఎవ్వడికి బాధ్యత కాదు సార్. నాగవంశీ గారు అలాంటివి చెప్పకండి. ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చి ఆడియన్స్ని ఏం మభ్య పెడదాం అనుకుంటున్నారండి? బాధ్యత అనేది ఒకడికి ఒకడు సహాయం చేసుకోవడం, ఒకడికి ఒకడు పురికొల్పుకోవడం, అండ్ వాడి లైఫ్ను వాడు బిల్డ్ చేసుకోవడం, అది బాధ్యత వాడికి. వాళ్ళ లైఫ్ అచీవ్మెంట్ అది. కానీ మీరేం చేస్తున్నారు? సినిమాని హిట్ చేయడం బాధ్యత కాదండి. ఇలా చెప్పే ఆడియన్స్ని సంకనాగించేస్తున్నారు. అసలు ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? మీరు అంత పెద్ద ప్రొడ్యూసర్ అని సినిమాలు చేస్తున్నారు, మీరు బాధ్యతల గురించి మాట్లాడితే ఎలా ఉండాలి? కానీ సినిమాని హిట్ చేయడం బాధ్యత అంట. ఇంకేం చెప్తారు? మీరే చెప్పండి గాయస్. అసలుకి ఒక మనిషికి బాధ్యత అంటే ఏంటి? నేను చెప్పిన కొన్ని విషయాలు కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా నేను వీడియోలో చెప్పకూడదు. బట్ అలాంటి బాధ్యతల గురించి మాట్లాడి, అరే బాబు నీ లైఫ్ అచీవ్ చేయరా, నీ లైఫ్లో ఒక గోల్ ఎంచుకోరా, ఇదిరా నీ బాధ్యత, ఇదిరా నీ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీని చూసుకోవడమే నీ బాధ్యత సత్యంత వరకు అని చెప్పాలి. అది పక్కకు పెట్టేసి సినిమాని హిట్ చేయండి, కలెక్షన్స్ మీరు తెచ్చేయండి. సినిమా అంటే ఇక్కడ వాళ్ళు హిట్ చేయండి అది మీ బాధ్యత అన్నారంటే, సినిమాని హిట్ చేయడం కాదు, వాళ్ళకి పెట్టిన అమౌంట్ రిటర్న్ రావాలి. మాకు మీరు డబ్బు తెచ్చిపెట్టండి, అది మీ బాధ్యత అంటున్నారు మన నాగవంశీ గారు. ఏంటండి బాధ్యత? ఏం చెప్తున్నారు మీరు ఆడియన్స్కి? సో బాధ్యత ఇది కాదు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా అండి, బాధ్యత ఇది కాదు. ఇది అసలు మన బాధ్యతే కాదు. జస్ట్ ఒక 100 రూపాయలు లేదా ఒక 500 రూపాయలు ఒక సినిమాకి పెట్టి వెళ్ళి చూసి రావడమే. అండ్ ఫ్యాన్స్గా వాళ్ళు విచ్చలవిడిగా సొక్కలు చింపేసుకొని ఇంక మేము అరిచేస్తాం, కురికేస్తామంటే ఇక అది మీ ఇష్టం. ఆయన చెప్పిన బాధ్యతలోకి వెళ్ళిపోతారు మీరు. ఆయన చెప్పిన బాధ్యత ప్రకారం హిట్ చేసేస్తారు మీరు. సో అది పక్కకు పెట్టేయండి. అసలు బాధ్యత అంటే ఇది కాదు. మనకు స్వచ్ఛమైన బాధ్యత ఏది అంటే, నేను చెప్పాను కదా, నీ లైఫ్ని నువ్వు కరెక్ట్గా డీల్ చేయడమే నీ బాధ్యత గాయస్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, నీ లైఫ్ని మీరు కరెక్ట్గా డీల్ చేయడమే మీ బాధ్యత. ఇలాంటి మోటివేషన్, ఇలాంటి పనికిమాలిన మాటలన్నీ తీసుకొని మన బాధ్యత సినిమాని హిట్ చేయాలి అని ఉద్రేకంతో ఊగిపోయి జనాల్లో తోసుకొని వెళ్ళిపోయి 1000-2000 టికెట్లు పెంచుకుంటూ పోయి పెట్టేసుకుంటూ పోయి సినిమాని చూసి హిట్ చేయాల్సిన అవసరం లేదండి. అప్పట్లో ఎలా ఉండే సినిమాలు, ఇప్పుడు ఎలా ఉంటున్నాయి సినిమాలు? అప్పట్లో ఎంత బడ్జెట్ పెట్టి తీసేవాళ్ళు, ఇప్పుడు ఎంత బడ్జెట్ పెట్టి తీస్తున్నారు సినిమాలు? అప్పట్లో ఎంత క్రౌడ్ ఉండేది, ఇప్పుడు ఎంత క్రౌడ్ ఉంటుంది సినిమాలకి? ఆలోచించండి, మీరు ఆలోచించండి. ఎందుకంటే సినిమా బ్రతికేది ఒక మనిషి పైన. సినిమాకి రండి, చూడండి, సినిమా బాగుంటే హిట్ చేయండి, బాగలేకపోతే మా కలెక్షన్స్ ఏవో మాకు తెప్పించండి అని రిక్వెస్ట్ చేసుకునే దగ్గర నుంచి బాధ్యత. సినిమాని హిట్ చేయడం మీ బాధ్యత, మీరు చేస్తారు. అంటే ఏంటి? అంటే ఇది రిక్వెస్ట్ చేస్తున్నారా లేకపోతే వార్నింగ్ ఇస్తున్నారా? అర్థం కావట్లేదు సార్ నాగవంశీ గారు. అసలు మీరు ఏం చెప్తున్నారో నాకైతే అసలు అర్థం కాలేదు. అంటే బాధ్యత అంటే ఏంటి? ఇండియన్ పౌరుడిగా వెళ్ళి పాకిస్తాన్తో పోరాడరా, అది నీ బాధ్యత అని చెప్పండి.
సో అంతేగాని సినిమాని హిట్ చేయడం మీ బాధ్యత అనడం కరెక్ట్ కాదండి. సో ఒక చిన్న పెయిన్ వచ్చింది ఆ మాట వినగానే, దాని గురించి మాత్రం వీడియో చేయాలనుకున్నాను. అందుకే ఈ వీడియో రూపంలో మీ ముందుకు వచ్చాను. సో ఇది అండి ఇవాల్టి మన బాధ్యత వీడియో. ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ 30 seconds రివ్యూస్ అండ్ మూవీస్ డిస్కషన్స్ కంటిన్యూగా మన ఛానల్ వస్తూ ఉంటాయి. దయచేసి ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకున్నంత వరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ అండ్ జై హింద్.